మూలవాక్యం చదువుకుని ముందుకు వెళ్దాం. పేతురు గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో చదువుకుని వాక్యంలోనికి వెళ్దాం. పేతురు గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును అని పేతురు గారు ఆయన 2వ పత్రికలో వేరే బోధలు, క్రీస్తు వ్యతిరేకమైన బోధలు, క్రీస్తు వారు తెలియచెప్పలేనివి విషయాలు చెప్తున్న వారి అందరికీ గురించి హెచ్చరిస్తూ విశ్వాసులకు ఈ విషయాలని తెలియజేస్తూ రాసిన విధానంలో మొదటి వచనం నుంచి మనకు కనబడుతుంది. అబద్ధ ప్రవక్తుల గురించి, అబద్ధ బోధకుల గురించి ఆయన ఈ విషయాలు చెప్తున్నాడు. మొదటి వచనంలో చూస్తే, మరియు అబద్ధ ప్రవక్తులు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. ప్రజల్లో అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సాధారణంగా మనం చూసినా సరే అందరూ అన్ని నిజాలు చెప్పరు. ఏదైనా ప్రశ్న అడిగితే దానికి ఏదో ఒక సమాధానం చెప్తారు, సరైన సమాధానం చెప్పరు. అలా అబద్ధాలు ప్రజల్లోనే కాదు, ఈ బోధకుల్లో అబద్ధాలు చెప్పేవారు ఉన్నారు, ప్రవక్తలలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మొత్తం మీద దేవుని ప్రజల్లో కూడా అబద్ధం చెప్పేవాళ్ళు ఉన్నారు అన్నమాట. అది వాళ్ళ సొంత విషయంలోనే కాదు, దేవుని విషయంలో కూడా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని పేతురు గారు దేవుని వాక్యంలో ఇక్కడ మనకు తెలియజేశారు. అలాగే మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తున్నారు. 2వ అధ్యాయము మొదటి వచనంలోని ఇదంతా ఉంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక. రహస్యముగా బోధిస్తున్నారు. ఏంటి అంటే, మనల్ని కొన్న క్రీస్తు ప్రభు వారిని, అంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించారు, కొన్నారని చెప్పి మన వాక్యంలో ఉంటుంది. అలాగా ఆయనలో మన బాప్తిజం పొందిన వారిలో కూడా వాళ్ళు కూడా ఏమవుతున్నారంటే, వాళ్ళ సొంత విషయాలకి, వాళ్ళ సొంత ప్రయోజనాలకి, ఉదాహరణకి వాళ్ళ దగ్గర ఉద్యోగం లేదు, డబ్బులు లేవు, అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది విశ్వాసుల్ని వీళ్ళు రహస్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి చిన్న కరపత్రాలు ఇవ్వడం, లేదంటే వాళ్ళకి తెలియని ఏదో కొత్త విషయాలు చెప్తున్నట్టు చెప్తారు. వాళ్ళని ఆ సంఘంలో నుంచి తీసుకుని వీళ్ళ దగ్గరికి తీసుకుని వస్తారు. అదే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ మనకు కనబడుతుంది. శీఘ్రముగా నాశనం కలుగు చేసుకొనొచ్చు నాశనకరముకు భిన్నాభిప్రాయములను, అంటే దేవునికి సంబంధించిన ఆ ఒక్క అభిప్రాయం నుంచి వేరే అభిప్రాయాలు, అలా వేరే అభిప్రాయాలు బోధిస్తూ రహస్యముగా ఇంటింటికే వచ్చి చాలా మంది బోధిస్తారు. ఇప్పుడు మనం ఆ విషయాలు నేర్చుకున్నాం. ఉదాహరణ చూస్తే రహస్యముగా భిన్నాభిప్రాయములు, దేవుడు చెప్పినవి కాకుండా వేరే వేరే అభిప్రాయాలు వాళ్ళకి చెప్పి వాళ్ళ మైండ్ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని తీసుకుని పోవడం జరుగుతుంది అని పేతురు గారు రాసిన పత్రికలో మనకు తెలియజేసిన ప్రకారం ఈ భిన్నాభిప్రాయాలు ఏమి అంటే, మొదటగా కొన్ని విషయాలు తెలియజేస్తారు కొంతమంది వచ్చి. అందులో ఏంటంటే, భూమిపై ఎన్ని పాపాలు చేసినా సరే అది చనిపోయిన తర్వాత ఆ పాపాలు అక్కడితో పోతాయి, దానికి శిక్ష ఉండదు అని ఒక బోధ జరుగుతుంది. మనం చేసిన తప్పులు ఈ భూమి మీద ఉండగానే వాటికి శిక్ష ఉంటుంది, చనిపోయిన తర్వాత ఇంక దానికి శిక్ష ఉండదు, ఇంకా పాపాలు పనిచేయవు అన్న విధానం ఒకటి ఏర్పడేది. దీనికి మనం రోమపత్రిక 6వ అధ్యాయం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 6వ
రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఎవరైనా చదవండి. చనిపోయిన వాడు చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో చనిపోయిన వాడు పాపం నుంచి విముక్తి పొందేశాడు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? చనిపోయిన తర్వాత పాపాలు ఉండవు. దానికి ఈ వచనం ఎలా ఉంది? దగ్గరగా ఉంది. చనిపోయిన వాడు పాపం నుంచి విముక్తి పొందుతున్నాడు. ఇప్పుడు మనం ఇందాక చెప్పింది మరి సరైందే కదా? సరైందే కదా ఈ విధానంలో చూస్తే? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నారు, చనిపోయిన తర్వాత పాపాల నుంచి విముక్తి ఉంటుందా? చనిపోయిన తర్వాత అక్కడితో పాపాలు పోతాయా? మనం చేసిన పాపాలు పోవు. మరి ఇప్పుడు మనం 6వ అధ్యాయం రోమపత్రిక 7వ వచనం చదువుకున్నాం. ఏంటి? చనిపోయిన తర్వాత అతడు పాప విముక్తుడు అవుతాడు. అవునా? మీరే కదా చదివారు, చనిపోయిన తర్వాత పాప విముక్తుడు అవుతాడు. మరి ఇదేంటి? ఇలా చూస్తే వాళ్ళు చెప్పింది సరైనది అవుతుంది కదా అంటే, ఇక్కడ ఏ చనిపోవడం గురించి మాట్లాడుతున్నాడు అన్నది మనకు అర్థం కావాలి. ఫస్ట్ పై వచనాలు చదివితే మొదటి వచనం అవసరం లేదు, ఆ పై వచనాలు 3వ వచనం నుంచి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? అంటే రోమీయులను అడుగుతున్నారు. రోమీయుల్ని, క్రైస్తవుల్ని, క్రీస్తులోకి బాప్తిజం పొందిన వారు అయిన వారు మీరు ఆయన మరణంలోనికి బాప్తిజం పొందారని మీకు తెలీదా? అంటే క్రీస్తులో బాప్తిజం పొందిన వారు ఆయన చావులో కూడా బాప్తిజం పొందారు, ఆయన చావులో కూడా వీళ్ళు ఉన్నారు అని దాని అర్థం. అలాగా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేకపోవడనో అలాగనే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించి బాప్తిజం పొందిన వారందరూ ఏంటంటే, క్రీస్తు యేసు వారు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచారో ఆయన మరణంలో కూడా మనం షేర్ తీసుకున్నాం, పాలి భాగస్థులం అనమాట. అది ఇప్పుడు ఇంట్లో మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే ఆస్తికి మనం ఏమవుతాం? పని మనుషులు అవుతామా? వారసులం అవుతాం. ఆ ఆస్తిలో కానీ వాళ్ళు సంపాదించిన దాంట్లో కానీ మనకు ఒక భాగం ఉంటుంది, వాళ్ళు చేసిన దాంట్లో. అలాగే క్రీస్తు యేసు వారు మరణములో మన బాప్తిజం పొందడం వలన మనం ఆ షేర్ తీసుకున్నాం, ఆ భాగం మనకు ఉంది. అంటే ఆయన ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో బాప్తిజంలో నీటిలో మనం అలాగే సమాధి చేయబడి తిరిగి లేస్తాం, ఆయన మరణంలో పాలు పొందామని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి 5వ వచనంలో, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. కాబట్టి ఆ బాప్తిజం అనేది యేసుక్రీస్తు వారి మరణం యొక్క సాదృశ్యముగా కనబడుతుంది. కాబట్టి ఆ సాదృశ్యంగా మనం బాప్తిజంలో ఆయన మరణం నుంచి ఎలాగైతే లేచారో మనం కూడా ఆ బాప్తిజంలో అలాగా లేచినట్టు అదొక సాదృశ్యంగా కనబడుతుంది. ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడేనని ఎరుగుదము. ఇది ఇప్పుడు చనిపోవడం అంటే ఏంటంటే, ఆ తర్వాత అంటున్నాడు, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అలా బాప్తిజం పొందితే క్రీస్తు యేసు వారు సిలువలో ఎలాగైతే మరణం పొందారో నీవు నీ పాపం విషయమై చనిపోయావు. అది చనిపోవడం అంటే ఇప్పుడు బాడీ సమాధి చేసి భూమిలో పాతి పెట్టడం ఇది ఒకటే కాదు చనిపోవడం అంటే. బైబిల్లో చావులు రకాలు ఉన్నాయి. ఈ చనిపోవడం అంటే క్రీస్తు వారి శ్రమల్లో
పాలుభాగం పొంది మన పాపం విషయమై మనం చచ్చిపోయాం. ఒకసారి చచ్చిపోతే తిరిగి లేవడానికి అవ్వదు. అంటే చచ్చిపోయిన శరీరము మృతదేహం కదలదు నార్మల్గా. సాధారణంగా చూస్తే ఇప్పుడు మనకి క్రీస్తువారి రెండో రాకల్లో తిరిగి పునరుద్ధరణ అవుతాం, అది వేరే విషయం. ఇప్పుడైతే చనిపోయిన శరీరము ఇంకా అలాగే ఉంటుంది, కదలదో మెదలదు. సో అలాగే పాపం విషయంలో చనిపోతే మరలా వాడి జోలికి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు అనమాట. అది ఆ విషయంలో మీరు చనిపోయారు అని అంటున్నాడు ఈ 7వ వచనంలో చెప్పింది. చనిపోయిన వాడు పాపం నుంచి విముక్తి పొందాడు. కాబట్టి క్రీస్తుల యేసులో బాప్తిజం పొందితే నువ్వు పాపం విషయంలో చచ్చిపోయావు. కాబట్టి చచ్చిపోయావు కాబట్టి నీకు అక్కడ పాపం నుంచి విముక్తి కలిగింది. ఇక్కడ చెప్పిన వచనం విధానం వివరణ ఇది. చనిపోవడం అంటే నార్మల్గా చనిపోయేలాగా ఈ అబద్ధ బోధలు చెప్పినట్టు చనిపోయి తర్వాత ఇంక పాపం నుంచి విముక్తి ఉండదు అన్న విధానం ఈ వచనం కాదు. కాబట్టి మనం ఏదైనా ఒక వచనం తెలియజెప్తున్నారంటే దాని పైన ఏం చెప్పబడింది, ఏ సందర్భంలో చెప్పబడింది, ఆ తర్వాత ఏముంది అన్నది మనం చదివితే ఈ విషయాలు మనకు బాగా అర్థమవుతాయి. మనం 7వ వచనం నుంచి సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకువానికి నిత్య జీవము నిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. దుష్కార్యం చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదుకిని గ్రీసు దేశస్తునకును మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించదు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే చేసిన తప్పులకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అది యూదునికైనా గ్రీసు దేశస్తునికైనా. అంటే ఒకటి యూదులంటే దేవుని ప్రజలు, గ్రీసు దేశస్తులు అంటే అన్యులు అవ్వచ్చు, లేదంటే అందులో నివసించేవారు అవ్వచ్చు. ఇలాగా అంటే ఒకటి దేవుడి ప్రజలకైనా దేవుడిని నమ్మలేని వారికైనా ఏంటంటే శిక్ష ఉంటుంది. ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు, అంటే దేవుడు పార్షియాలిటీ చూపించేవాడు కాదు అని చెప్పి ఇక్కడ మనం చదువుకున్నాం. కాబట్టి అందరికీ శిక్ష అనేది ఉంటుంది. అలాగే ఆ తర్వాత వచనాల్లో కూడా ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకి ధర్మశాస్త్ర ప్రకారము, ధర్మశాస్త్రము లేని వారికి వారి మనస్సాక్షి ప్రకారము శిక్ష తీర్పు ఇస్తారని చెప్పి అక్కడ దేవుడు తెలియజేస్తాడు. అలాగే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆయన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షతలో ఆయన వచ్చినప్పుడు దానికి తీర్పు జరుగుతుందని ఈ విధానాలు మనకి కనపడతాయి. కాబట్టి 16వ వచనం చూడండి. దాన్ని బట్టి దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందున ఇలాగ జరుగును. మనుష్యుల రహస్యములను అంటే మనుషులు రహస్యంగా చేసే పనులు అవి మంచి అవని చెడు అవని. విమర్శ దినమందు అంటే ఆయన విమర్శ చేసే రోజు, అంటే జడ్జిమెంట్ డే. ఇంకా ఆయన ఏది సరైనది ఏది తప్పైనది అని చెప్పి ఆయన నిర్ణయం తీసే ఆ రోజు అనమాట. అది ఆయన సెకండ్ కమింగ్, రెండో రాకల్లో వచ్చి అక్కడ తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత అప్పుడు శిక్ష అనేది విధింపబడుతుంది అని మనకి ఇక్కడ తెలియజెప్పబడుతుంది. కాబట్టి పాపం చనిపోయిన తర్వాత ఉండదు, అంటే పాపంలో చనిపోయిన తర్వాత ఉండదు. పాపం నిమిత్తం అది శారీరకంగా చనిపోయిన తర్వాత ఇంకా పాపాలు ఉండవు, తర్వాత నార్మల్గా బతికేయచ్చు అన్న బోధలు చేస్తే అది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇది మొదటిదిగా ఇక్కడ మనం చూస్తాం. అలాగే ఇంకోటి ఏంటంటే దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో, ఇది సాధారణంగా అందరికీ తెలిసిందే. ఈ 4వ అధ్యాయం అంతా ఒక నెబుకద్నెజర్ అనే రాజుకి ఒక కల వస్తుంది. ఆకాశాన్ని అంటే ఒక చెట్టు ఎదుగుతుంది, దానిపై ఆకాశ పక్షులన్నీ వచ్చి వాళ్తాయి, దాని మీద గూళ్ళు కట్టుకుంటాయి, నివసిస్తాయి. సో అది అంత గొప్పగా ఆకాశాన్ని మేఘాలంటే అంత ఎత్తుగా ఎదుగుతుంది. కలలో నెబుకద్నెజర్కి ఇది కనిపిస్తుంది అనమాట. సో అది తర్వాత ఆకాశం నుంచి ఒక గొప్ప వ్యక్తి వచ్చి దాన్ని మొద్దును నరికేస్తారు, చెట్టును నరికేస్తారు. ఆ కింద మొద్దు మాత్రం ఉంచుతారు అనమాట వేరుల దగ్గర. సో అది ఉంచి దాన్ని క్లోజ్ చేసేస్తారు కొన్ని సంవత్సరాల పాటు. అలాగే దాన్ని ఏం చేశారంటే కొంతమంది బోధకులు వేరే బోధగా దాన్ని చేస్తూ ఆ చెట్టు యేసుక్రీస్తు వారు, ఆయన రాజ్యము,
యేసుక్రీస్తు వారు అలాగా ఆకాశాన్ని అంటే అంత ఎత్తుకెదిగి అనేక మందికి నీడగా ఉన్నారు. అనేక మంది ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మీద జీవితాలు కట్టుకుని ఆయన మీద నమ్మకం ఉంచుకున్నారు. అయితే ఆయన ఆ చెట్టు నరికివేయడం అంటే ఆయన్ని చనిపోవడము, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చెట్టు చిగురు వస్తుంది. ఆ 4వ అధ్యాయం మొత్తం చదివితే దానియేలు గ్రంథంలో అది కనబడుతుంది, చిగురు వస్తుంది. అలాగా ఆయన చనిపోవడము అనేది చెట్టు నరికివేయడంతో పోల్చి ఆ చిగురు వచ్చినప్పుడు ఈయన తిరిగి వచ్చాడు, తిరిగి మరలా వచ్చేసాడు అని చెప్పి చెప్తారు. అది 1914లో క్రీస్తు రాకడ రహస్యంగా అయిపోయింది అని చెప్పి ఈ 4వ అధ్యాయము ఈ దానియేలు గ్రంథంలో ఉన్నదానితో పోలుస్తూ ఈ విధమైన బోధలు కొంతమంది చేస్తున్నారు. అయితే అదే 4వ అధ్యాయంలో తెలియజెప్పబడింది ఏంటంటే ఆ కళ అంతా నెబుకద్నెజరు గురించి వచ్చిందని. మనకి ఈ విషయం తెలిసిందే. కాబట్టి మీకు ఇంకా తెలియాలంటే దానియేలు గ్రంథం ఒకసారి తీస్తే 4వ అధ్యాయంలో ఆ వచనంలోనే కనిపిస్తుంది. ఆ దృశ్యము అది ఎవరి గురించి వచ్చింది అన్న విషయం అక్కడ తెలియజెప్పేస్తారు. ఇటువంటి విషయాలు తెలియకపోతే కనుక ఇటువంటి వేరే బోధల వల్ల మనం ఈజీగా తప్పిపోయే అవకాశం ఉంటుంది. 4వ అధ్యాయము దానియేలు గ్రంథము 22వ వచనం. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నదని నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నుండి ఆకాశమంతా ఎత్తాయను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది అని చెప్పి ఆ చెట్టు ఎవరిని సూచిస్తుందని ఇక్కడే తెలియజెప్పేశారు. కాబట్టి అది నెబుకద్నెజరు 4వ అధ్యాయం మొత్తం అంతా చదివితే మీకు ఈ విషయాలు కనబడతాయి. కాబట్టి ఆ రాజు గురించి ఇది చెప్పబడింది తప్ప యేసుక్రీస్తు వారి గురించి ఇది చెప్పబడలేదు. ఇలా కొన్ని విధాలమైన బోధలు ఇక్కడ మనకి యేసుక్రీస్తు వారి విషయంలో కనపడుతుంది. అయితే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే రాకల్లో మృతుల పునరుద్ధానం అనేది జరిగిపోతుందని అక్కడ తెలియజెప్పబడుతుంది. ఒకవేళ రహస్యంగా యేసుక్రీస్తు వారు వచ్చేస్తే కనుక మృతుల పునరుద్ధానం అనేది జరిగిపోవాలి. అంటే చనిపోయిన వారు తిరిగి లేచిపోవాలి, అలాగనే బ్రతికున్న వారు కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా ఆయన వచ్చినట్లయితే కనుక అలా జరగాలి. ఆ విషయం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, 16-17. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుదుము. అంటే యేసుక్రీస్తు వారు వచ్చే రోజు పెద్ద శబ్దంతో అందరికీ తెలిసేలాగా పరలోకం నుండి ప్రభు దిగి వస్తారు. ఆయన వచ్చేటప్పటికి ఏంటంటే చనిపోయిన వారు తిరిగి లేస్తారు, మృతులైన వారు తిరిగి లేస్తారని ఉంది. ఆ తర్వాత సజీవులుగా ఉన్న మనము మేఘముల మీద ఆకాశం మీద కొనుక్కోబడతాం. ఇంకంతే. ఆయన రాకడ వస్తే ఇదే జరుగుతుంది. అది ఆయన వస్తే అందరికీ తెలుస్తుంది. రహస్యంగా వచ్చి వెళ్ళిపోయేది అనేది కాదు. ఇక్కడ అదే తెలియజెప్పబడింది. ఆయన వచ్చిన రోజు ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటముతోనూ. ఇప్పుడు ఏదైనా వివాహం జరిగింది అనుకోండి, వాళ్ళు పెళ్ళికొడుకు వచ్చినప్పుడు బాజులు బ్యాండ్ వేసుకుని మొత్తం ఊరేగింపు తీసుకుని వస్తారు. అలాగే ఏదైనా విశేషం జరిగితే అది అందరికీ తెలిసేలాగా ఏదైనా ఒక పని చేస్తాం. అలాగే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అందరికీ తెలిసేలాగా ఆయన రావడం జరుగుతుంది. ఆయన వచ్చిన తర్వాత చనిపోయిన వారు తిరిగి లేస్తారు, అలాగనే బ్రతుకున్న వారు కూడా వెళ్తారు. ఇంకా అక్కడతో ఆయన సమాప్తం. అలాగనే మన సదాకాలం ఆయనతో జీవిస్తామని అక్కడ తెలియజెప్పబడింది. కాబట్టి ఆయన రహస్యంగా వచ్చి వెళ్ళిపోయారన్న బోధనలు సరైనవో కాదో ఈ వచనాల వల్ల మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది రెండవది. అలాగే ఇంకా విషయాలు చూస్తే ఆయన ప్రభుత్వాలకి అధికారులకి లోబడకూడదు. ఇప్పుడు మనకి ఎలక్షన్ జరుగుతుంది 2 రోజుల్లో, దగ్గరలో మనకి ఎలక్షన్ ఉంది, ఓటు వేయాలి మనం. ఇక్కడ ఏంటంటే కొంతమంది ప్రభుత్వానికి లోబడకూడదు, వాళ్ళు చేసే విధానాలకి మనం అంగీకరించకూడదు, ఓటు అసలు వేయకూడదు
ఇండిపెండెన్స్ డే మనకు జరుగుతుంది, జెండాకి అందరికి మనం సెల్యూట్ చేయకూడదు, ఈ విధమైనవి చెప్తూ ఉంటారు. మరి ఇవి చేయొచ్చా చేయకూడదా మరి ఒక క్రైస్తవులైన వారు అంటే? మరి దేవుడు ఏం చెప్పాడు ఈ విధానాల గురించి అంటే, మనం రోమిలికి రాసిన పత్రికలో మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లో అక్కడ మనం లోబడాలా లేదా దేవునికి లోబడాలా అన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండు. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గమునకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండు. ఎలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయ్యుట దేవుని చిత్తము. అంటే అజ్ఞానముగా మాట్లాడేవారు నోరు ముయించడానికి ఇది దేవుని చిత్తం. ఏంటంటే అధికారులకు లోబడాలి, రాజులకు లోబడాలి, అంటే మన పై నాయకులుగా ఉన్న వారికి మనం లోబడాలి అని చెప్తున్నారు ఇక్కడ. అది కొంతమంది అజ్ఞానులైన వారు బోధిస్తున్నారు ఏంటంటే మనం గవర్నమెంట్కి లోబడకూడదు, గవర్నమెంట్ సెల్యూట్ చేయకూడదు, ఓటు వేయకూడదు, ఈ విధానాలన్నీ బోధిస్తూ ఉంటారు కొంతమంది. మరి దేవుడు చెప్పిన ఈ వాక్యం ప్రకారం మనుషులు నియమించిన ప్రతి కట్టడకును మీరేం చేయాలంటే లోబడి ఉండండి. ఎవరి నిమిత్తం అంటే ప్రభువు నిమిత్తం, దేవుని నిమిత్తం వారికి లోబడండి. ఇలాగ ఒక సందర్భం జరుగుతుంది. ఏంటి, మోషే గారు పుట్టినప్పుడు నిర్గమకాండం అనుకుంటా స్టార్టింగ్ మొదటి అధ్యాయంలోనే మోషే గారు అక్కడ జన్మిస్తారు. జన్మించినప్పుడు అక్కడ హెబ్రీలు, ఆ టైంలో హెబ్రీలు పిల్లలందరినీ 2 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళందరినీ చంపేయండి అని చెప్పి రాజు ఆజ్ఞాపిస్తాడు. రాజు ఆజ్ఞాపించినప్పుడు అక్కడ మంత్రసానులు ఉంటారు, ఆ పురుడు పోసే వాళ్ళు. మంత్రసానులకి ఆజ్ఞిస్తాడు, హెబ్రీలకి స్త్రీలు పుట్టిన మగ శిశువులందరినీ చంపేయండి, నదిలో పడేయండి అన్నట్టుగా చెప్తాడు అక్కడ రాజు. సో ఆ రాజు ఆజ్ఞ అది, ఆయన పరిపాలిస్తున్నాడు ప్రభుత్వ అధికారిగా. సో వీళ్ళు ఏం చేయాలి, ఆజ్ఞ పాటించాలా పాటించకూడదా? పాటించాలి. అధికారులకు లోబడాలి, రాజుకు లోబడాలి. సో ఇక్కడ ఏంటంటే హెబ్రీలు అనేవారు దేవుని ప్రజలు. మోషే గారు అలాగనే చిన్నపిల్లల విషయం చూస్తే చంపేయమని ఆజ్ఞించాడు. మరి వాళ్ళు అక్కడ దేనికి అక్కడ మనం నిర్గమకాండం మొదటి అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది, దేవునికి భయపడ్డారు వాళ్ళు. సో కొన్ని సందర్భాల్లో చూడండి, మనకి సండే ఉంది, ఎగ్జాంపుల్గా సండే ఉంది. ఆ సండే వర్కింగ్ డే వచ్చింది అనుకో, ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాలో, లేదంటే సండే మీరు ఆరాధించకూడదని ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎలాగైనా ఎవరైనా చెప్పారనుకో, ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు చెప్పారు కదా అని ఇప్పుడు ఇందులో ఉంది మనకి ఏంటి, అధికారులకు లోబడాలి, ప్రభువు నిమిత్తం అధికారులకు లోబడాలని ఉంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మానేయాలా? ఆదివారం దేవుని ఆరాధించడానికి, ఆయన ప్రార్థన చేయడం, ఆయన మహిమపరచడం, ఇవన్నీ మనం మానేయాలంటే ఇక్కడ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది ఇక్కడ నిర్ణయించబడుతుంది. అంటే మనుషుల నిమిత్తము ఏదైనా ఆజ్ఞలు ఉంటే మనం వాటిని గౌరవించి వాళ్ళు సరైన విధానంలో మనం రూల్స్ పాటించాలి. అదే ఒకవేళ అది దేవునికి వ్యతిరేకంగా ఉంటే కనుక దేవుడి మాట వినాలి. అది ఫైనల్. అక్కడ మోషే గారి విషయంలో పురుడు పోసే ఆ మంత్రసానులు ఏం చేశారంటే రాజు మాట వినకుండా, రాజు చంపేయమన్నాడు కానీ రాజు మాట వినకుండా దేవునికి భయపడి పిల్లల్ని వదిలేశారు వాళ్ళు చంపకుండా. అంటే వాళ్ళు దేవుణ్ణి ప్రజలైన పిల్లలు వాళ్ళు,
సో హెబ్రీల్ని, దేవుని ప్రజల్ని ఏదైనా చేస్తే మనకి విపత్తు కలుగుతుంది అన్న విషయం ఈ వీళ్ళకు ఉంది, అని రాజుకి లేదు, ఈ మంత్రసానులకు ఉంది, పురుడు పోసే వాళ్ళకి. సో ఆ ఆలోచనతోటి వాళ్ళకి దేవుని భయపడి పిల్లల్ని ఏం చేయకుండా వాళ్ళు వదిలేశారు. రాజు అడిగితే ఏం చెప్పారంటే, మేము వెళ్ళేటప్పటికే హెబ్రీ స్త్రీలు పురుడు పోసేసుకున్నారు, వాళ్ళు కనేశారు అని. అంటే డాక్టర్స్, అదే డాక్టర్స్ టైప్, నర్సెస్ టైప్ ఉండేవారు అనమాట. అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ దగ్గరుండి సరిగా అయ్యే విధానం వాళ్ళు అక్కడ చూసేవారు, ఈ మంత్రసానులు అనేవాళ్ళు. సో మేము వెళ్ళక ముందే వాళ్ళు తెలివిగా వాళ్ళ పిల్లల్ని కనిపెట్టి దాచేశారు అన్నట్టుగా అక్కడ వారు రాజుకి చెప్పారు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి, దేవునికి లోబడాలన్న విషయంలో దేవునికే లోబడ్డారు. ఎందుకంటే ప్రభుత్వం దేవునికి వ్యతిరేకంగా ఉంటే దేవునికే లోబడాలి. అలాగే అపోస్తుల కార్యాలు మనం స్టార్టింగ్ చూసిన యేసుక్రీస్తు వారు శుభవార్తను ప్రకటించడానికి 12 మంది శిష్యులు, అలాగనే క్రైస్తవులుగా మారిన వారు ఉంటే యేసుక్రీస్తు వారు శుభవార్తను ప్రకటించొద్దు అన్న అబ్జెక్షన్ పెట్టారు అక్కడ ఉన్న అధికారులు. కానీ వీళ్ళు ఏం ఫాలో అయ్యారు, వాళ్ళ దగ్గర మౌనంగా ఉన్నారు. మీరు ఇంకెప్పుడు యేసుక్రీస్తు వారు శుభవార్తను ప్రకటించొద్దు అని చెప్పి వాళ్ళు తిట్టారు, వాళ్ళు కొట్టారు. అయినా మేము దేవునికి లోపడాలా, మీకు లోపడాలా అని సమాధానం వాళ్ళు ఇచ్చారు. అప్పుడు మనం చూస్తాం అపోస్తుల కార్యాల్లో జాగ్రత్తగా చదివితే మాకు ఆ విషయం అర్థమవుతుంది. మేము దేవునికి లోపడాలా, మీకు లోపడాలా అని వాళ్ళు సమాధానం ఇస్తారు. కాబట్టి దేవునికి, ప్రభుత్వం దేవునికి వ్యతిరేకంగా ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవునికే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆయన్ని లోపడాలన్నమాట. అది. సో దేవుడు కూడా ఏం చెప్పాడంటే, మీరు అధికారులకు లోపడండి, ప్రభుత్వాలను ఫాలో అవ్వండి. ఇలాగా మనం స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మనకి ఇలా జెండాకి సెల్యూట్ చేయకూడదంటే మనం గౌరవప్రదంగా చేస్తున్నాం. అలాగే అధికారులకు లోపడండి అని దేవుడే చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నప్పుడు, ఎవరో మనుషులు చెప్తున్నప్పుడు మనం వాటిని ఎలాగా అర్థం చేసుకోగలం? కాబట్టి ఇటువంటి కొన్ని రకమైన బోధలు అనేవి చేసేవారు ఉన్నారు, కొంతమంది బోధకులు. అలాగనే వారి స్వనీతి విషయమై, వాళ్ళ సొంత లాభం విషయమై ఇటువంటి విషయాలను చెప్పి కొంతమందిని తీసుకుని వెళ్ళి వాళ్ళు సెపరేట్గా వాళ్ళ సొంత లాభం కొరకు వాళ్ళు ఈ విధానాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ లాభం కోసం వాళ్ళు చేస్తున్నారు. అయితే మనం దేవుడి ఇచ్చిన జ్ఞానం బట్టి మనం దేవుని, ఈ బైబిల్ అనేది ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. కాబట్టి దేవుని వాక్యం మనం సరిగా తెలుసుకుని ఏది సరైందో ఏది తప్పైందో మనం తెలుసుకుని ఉంటే మన జీవితాలకి అది మంచిది. ఇటువంటి ఒక బోధ జరిగింది. అలాగనే ఇంకొక విషయం చూస్తే ప్రకటన గ్రంథంలో మనకి ఒక విషయం కనిపిస్తుంది. 144,000 మంది మాత్రమే ఏం చేస్తారు అంటే పరలోకానికి వెళ్తారు. ఎంతమంది వెళ్తారంటే 144,000 మంది మాత్రమే. ఈ ప్రకటన గ్రంథంలో ఏడవ అధ్యాయం అనుకుంటా. ఏడవ అధ్యాయము 4వ వచనంలో కనిపిస్తారు. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన 144,000 మంది, యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రంలో. సో ఇలా ఈ 144,000 మందిని ముద్రింపబడిన వారు మాత్రమే ఏమవుతుందంటే వీరు పరలోకానికి వెళ్తారు. వీళ్ళు మాత్రమే ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి, ద్రాక్ష రసం తీసుకోవాలి. ఈ 144,000 మంది మాత్రమే వెళ్తారని అక్కడ మనకి చెప్పబడుతుంది. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇదే 7వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను.
వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి అక్కడ ఆయన స్తుతిస్తారు. ఎవరంటే ప్రతి జనములో ప్రతి భాష మాట్లాడే వాళ్ళ నుంచి లెక్కింప సక్క చాల్యం కంటే అంటే అసలు కౌంట్ చేయలేను, కౌంట్లెస్ అనమాట. వాళ్ళు ఈ 1,44,000 మందినే కాదు, కౌంట్లెస్ పీపుల్. అలా ఇసుకేస్తే రాలంత జనం అంటారు కదా, అలాగా లెక్కింపలేనంత జన సమూహము దేవుని సన్నిధిలో ఉన్నారు అని ఇక్కడ తెలియజెప్పబడుతుంది. మరి ఈ 1,44,000 మంది మాత్రమే వెళ్ళడం అనే బోధ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు అని అర్థం చేసుకో. అలాగనే సంఘంలో చేర్చబడిన వారు అంటే క్రీస్తు యేసులో బాప్తిజం పొందిన వారు యేసు క్రీస్తు వారి శరీర రక్తంలో పాలిభాగం తీసుకోవచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 54 వచనాలు అందులో ఉంటుంది. సో ఈ 1,40,000 మంది మాత్రమే వెళ్ళాలి అని ఇటువంటి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం సరైన విధానంలో తెలుసుకోవాలి. కాబట్టి ఈ వచనం మీరు రాసుకోండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో లెక్కింప లేనంత మంది జనాలు, అంతమంది జన సమూహము దేవుని సన్నిధిలో చేరతారు, దేవుల్లో ఉంటారు. కాబట్టి ఇలా కొంత కౌంట్ అనేది చూపించి కొంతమందిని మోసపుచ్చే విధానం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి విధానాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే ఇంకా చూస్తే యేసుక్రీస్తు వారి విధానంలో ఆయన చెప్పలేని విషయాలు అంటే ఈ విధానంగా వాళ్ళు చెప్పలేని విషయాలు చాలా చెప్తున్నారు. ఆయన ఈ విధానం అంతా చూస్తే ఆయన వద్దన్న మాట మనం చాలా మంది చేస్తున్నాం. మనం అంటే ఆయన వద్దన్న విషయాన్ని చాలా మంది చేస్తున్నారు. ఇలా అబద్ధ బోధలు అనేవి చాలా మంది చేస్తూ ఉంటారు.